జగిత్యాల సేవా భారతి ఆధ్వర్యంలో నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారికి, సభాధ్యక్షులు, పెద్దలు, ప్రముఖ వైద్యులు, మా అందరికి కూడా ఆదర్శప్రాంతులు, వారి తల్లిదండ్రులకు, పాత్రికేయులకు అందరూ కూడా నమస్కారం. పిల్లలందరూ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. 1992లో ప్రారంభమైన ఈ ఆవాసం పెద్దలు గౌడ జనార్దన్ గారి స్ఫూర్తి కావచ్చు, సలహా కావచ్చు. పక్కనే ఉన్న అంతర్గామంలో అప్పుడు నీరటి వాళ్ళంటే పెద్ద డబ్బులు ఉండేవి కావు. ఒక దళితుడు నా పిల్లలకు బాగా చదువుకోవాలన్నారు సార్. మరి ఇక్కడనేమో నాకున్న వసతిలో వాళ్ళకి చదువుకునే పరిస్థితి లేదు, ఇక్కడ నా ఉంచమని చెప్పి నన్ను అడిగాడు. అప్పుడు నేను కోరగానే వాళ్ళకి ఈ ఆవాసంలో ఆవాసం ఇచ్చి ఈ గీతా విద్యాలయంలో విద్యా బోధన నేర్పితే ఒకరు బ్యాంక్ మేనేజర్ అయినారు, ఒకరు ఇంజనీర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక మనిషికి ఇంతకన్నా సంతృప్తి కావాలి, ఇంతకన్నా సంతృప్తి కావాలి. మరి అలాంటి కార్యక్రమాలు ఇక్కడున్న వేదిక పైన ఉన్న వేదిక ముందున్న సేవా భారతి బాధ్యులు నిరంతరం నిర్వహించారు. పెద్దలు మాట్లాడేవారు డాక్టర్ శంకర్ గారు మనకందరికీ సండే ఫర్ సర్వీస్ ఉండాలని చెప్పారు. సండే అంటే సండే ఫర్ సర్వీస్ అని. మరి ఆ రకంగా సేవా భారతి ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఆ ఆదివారం నాడు అందరికి ఎన్నో ఉంటాయి కార్యక్రమాలు. పిల్లలతో పోవాలంటున్నది, ఇంకెడికి పోవాలంటుంది. కానీ మారుమూల గ్రామాలలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసామని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా నేను అలా భాగస్వామ్యమైనందుకు నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి చెప్పుకుంటూ పోతే గీతా విద్యాలయం గురించి, ఆవాసం గురించి చాలా చెప్పగలుగుతాం. ఎందుకంటే దీంతో మొదటి నుంచి కూడా మా కుటుంబానికి కొంత అనుబంధం, కొందరు కీర్తి శేషులు. మరి ఆనాడు దామోదరరావు గారి పేరు మీద రిప్రజెంటేషన్ మీద 12 ఎకరాల 8 గుంటలు ఇక్కడ రావడం జరిగింది. అప్పుడు ఇద్దరు కౌల పిల్లల్లా ఉండేవాళ్ళు రాజకీయాలలో. ఇటు దామోదరరావు గారు, రెండోది మలయాళ సమితి ప్రెసిడెంట్ ముదిరెడ్డి మల్లారెడ్డి గారు. వారిద్దరు కూడా మా నాన్నగారికి మా దగ్గర. అప్పుడు జువాడి చొక్కారావు గారు కాడా మినిస్తుంటే అప్పుడు కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ. అప్పుడు 12 ఎకరాల 5 గుంటలు లీజ్కి ఇవ్వడం జరిగింది. లీజు 99 సంవత్సరాలు కడిగితే అప్పుడు 10 సంవత్సరాలకు ఇస్తే దామోదరరావు గారి రిప్రజెంటేషన్ మీద 50 సంవత్సరాలు ఇచ్చారు. మరి ఇప్పుడే గౌరవ పార్లమెంట్ సభ్యులకు కూడా చూపించినాను, 26కి అవుతుంది. తర్వాత కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలి. దాంట్లో నా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే ఈ ప్రాంగణానికి వచ్చి దీన్ని తీసుకునే దమ్ము ధైర్యం ఎవరికి లేదు, కానీ ఈ సమాజమే రక్షించుకుంటుంది. కానీ అధికారికంగా కూడా ఉండాలని చెప్పి నాకు మరి ఈ రకంగా ఈ విద్యాలయంతో మా తమ్ముడు, చెల్లె ఇద్దరు కూడా ఇంగ్లీష్ చదువుకున్నారు. కాబట్టి ఈ విద్యాలయం నేను వస్తుంటే నేను ఒక్క సంవత్సరంలో మిస్ అయినా. నేను ప్రభుత్వ పాఠశాలలో చదివిన. అప్పుడు నాతో పాటు చదివిన ఇంకొక ప్రముఖ న్యాయవాది రాజకిషన్ గారు కూడా సతీష్ ఉంటే మనకు క్లాస్ తక్కువ చేసి మరి గీతా విద్యాలయం చదివించారు. ఎందుకంటే ఇక్కడ చదువుతో పాటు సంస్కారం, విద్యా బుద్ధులు అన్ని నేర్పుతారని చెప్పి. అంటే ఈ రకంగా ఈ గీతా విద్యాలయం కావచ్చు, ఈ ప్రాంగణానికి కావచ్చు, ఈ సేవా భారతి ఆధ్వర్యంలో నడుస్తున్న వాల్మీకి ఆవాసానికి చాలా గొప్ప పేరు. అదేవిధంగా ఇంతకుముందు ఎక్కా చంద్రశేఖర్ గారు చెప్పినట్టు ఎదురుగా భగిరి నివేదిత ఆవాసం, అందులో అనాథలైన ఆడపిల్లలను చేరదీసి సునందక్కయ్య గారు కావచ్చు, రేణుకంటి కావచ్చు, ఇంకా చాలా మంది అమ్మలు, అక్కయ్యలు, మా మీనాక్షి అమ్మ, ఇంకా డాక్టర్ సత్యనారాయణమూర్తి గారి భార్య, వీరందరూ కూడా వారి విలువైన సమయాన్ని కుటుంబానికి ఎట్లా వెచ్చిస్తారు ఆ పిల్లల కోసం వెచ్చించారు. ఒకనాడు నేను రాజకీయాలకు రాలే, చూస్తే శిథిలావస్థలు ఉండే ఇదే ప్రాంగణంలో. సారీ, శిథిలావస్థలు కాదు, ఇన్కంప్లీటెడ్ ఉండే. అప్పుడున్న సందర్భంలో ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ జగన్మోహన్ రావు గారు అమెరికాలో ఉంటారు. నేను ఆ కారులో మామూలుగా తీసుకొచ్చి చూపెట్టిన, ఇది ఒకటి ఉంది, చాలా గొప్పగా నడపాలని ఆశయం ఉంది, నిధులు లేక ఆగిపోయిందంటే వెంటనే 10 లక్షల రూపాయలు ఇచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అప్పుడు నేను రాజకీయాల్లో లేను. ఇప్పుడు రాజకీయాలకు వచ్చినాక పార్టీలు, అనుబంధాలు, కొన్నిసార్లు వెనకాల మా మైపాలరెడ్డి కూర్చున్నాడు. మొన్నేదో పని అడిగాడు, నువ్వు ధర్నా పేరు నేను చేయకపోవాలా. కానీ సేవా భారత్లో అవన్నీ ఉండవు. పార్టీలు ఉన్నాయి, రాజకీయాలు ఉన్నాయి, కులం ఉండదు, మతం ఉండదు. ఎవరు పేదవాళ్ళు అయితే అక్కడ పోయి సేవ చేస్తూ ఉంటారు. ఇదే సేవా భారతి పక్షాన డాక్టర్ శంకర్ గారు మేమందరం ఒరిస్సాలో అక్కడ వరదలు వచ్చి ఎదిరిపోయిన సందర్భంలో శవాలను తీసే పరిస్థితిలో రాజిరెడ్డి గారు మేమందరం కూడా అక్కడికి వెళ్ళామని చెప్పి ఈ సందర్భంలో మందు తీసుకెళ్ళినాం. ఒరిస్సా భువనేశ్వరుడు భోజనం లేదు. అక్కడ ఉన్న మన స్వయం సేవకులు మాకు అన్ని ఆహారం, నీళ్లు, వసతి అన్ని కూడా కల్పించారు. మరి ఇంతకుముందు సంపూర్ణ గారు మైక్ ఇచ్చినప్పుడే చెప్పిన
మరి నాకు మైక్ ఇస్తున్నావు కానీ మాట్లాడడానికి బాగుంది, ఎందుకంటే అనుబంధం బాగా ఈ సంస్థలతో అని చెప్పి మరి సమయం ఉన్నది కదా అని చెప్పి ఇచ్చింది కదా అని చెప్పి ఒక్కసేపు మాట్లాడకుండా ఇంకా ఇద్దరు వక్తలు, ఇంకా ఎంతమంది వక్తలు పెద్దలు వారు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా అరవింద్ గారు ముందు మాట్లాడతాడని చెప్పిన మీరు పార్లమెంట్ సభ్యులు, మనం కొందరితో గెలిచిన అందరి వాళ్ళు, మీరు ఎమ్మెల్యే వారు ఎంపీ కాబట్టి బ్లాక్ స్పాట్ రోడ్ కింద కొన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి, అవి చేయాలని కరీంనగర్ రోడ్ కూడా ఇష్యూ ఉంది. జగిత్యాల పట్టణ కూడా చాలా అభివృద్ధి చెందింది. ఎట్లయితే కరీంనగర్కు స్మార్ట్ సిటీ వచ్చిందో అమృత్ కింద ఉందో జగిత్యాల పట్టణానికి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవ్వాలని చెప్పి ఈ రకంగా కొన్ని గిరిజన ఆవాసాలు ఉన్నాయి, కొన్ని బ్రిడ్జ్లు రోడ్లు కావాలని చెప్పి కూడా మరి కేంద్ర నిధులు ఇప్పించాలని చెప్పి కోరుతూ, మరి ఎందుకంటే ఏవైతే మనం తీసుకుంటామో చెప్పాలి. ఈ ప్రాంతానికి డబుల్ బెడ్రూమ్ కట్టడం చాలా పేరు వచ్చింది నాకు, కానీ దాంట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు కూడా వచ్చినాయి. అదేవిధంగా నిజామాబాద్ రోడ్ పెద్దగా అవుతుంది, చాలా మంది నన్ను మంచిగా చేసిందన్నారు, అది బ్లాక్ స్పాట్ రోడ్ కింద కేంద్ర నిధులతో వచ్చింది. అట్లాంటి ఇంకా చేయాలని చెప్పి మరి మన ప్రజలకు రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంత అభివృద్ధిని ఆకర్షిస్తూ మరి ఈ కోరికలు కోరుతూ వారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన మరి వీటన్నిటి కూడా సానుకూలంగా స్పందిస్తారని చెప్పి నేను ఆశిస్తాను. మరి మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి, మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలి. ఇంకోళ్ళు వచ్చి మన సంస్కృతి మనకు నేర్పరు. మన సంస్కారవంతులుగా మన వాళ్ళని మనం తయారు చేసుకోవాలి. అలాంటి ఈ సేవా భారతి చేస్తున్నది కాబట్టి నా వంతుగా నాకంటే పెద్దలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. యువత మా శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు యువత ఎట్టున్నారు, మా వెనకాల కూర్చున్న డాక్టర్ వేద సక్షం ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాడు. అలాంటి వారికి నా శుభాశీస్సులు మా డాక్టర్ సురేష్ గారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.